నమస్తే, నేను జాకిర్ హుస్సేన్. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవానికి పుట్టింటికి వెళ్ళిన నిఖితాకి అత్తగారింటికి వచ్చేసరికి షాక్ తగిలిందనమాట. సో వరకట్నంగా తీసుకున్న డబ్బుతోటి, అట్లానే తను కష్టపడి సంపాదించిన ఆ డబ్బుతోటి ఇల్లు ప్రాపర్టీ తీసుకుంటే, సో భర్త శ్రవణ్ దాన్ని వచ్చేసి అమ్మడం జరిగిందనమాట. సో అసలుకి దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిఖిత అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. సో అసలుకి ఏం కోరుకుంటుంది ఏంటి, నిజంగా ప్రసవానికి వెళ్ళిన తనకి ఇలాంటి ఒక షాక్ తగలటం, తనకి డెలివరీ అయ్యి ఒక పాప పుట్టినప్పటికీ కూడా సో పాపని చూడడానికి కూడా అప్పటి వరకు రాలేదని అయితే చెప్తున్నారు. అంతేకాదు ఈ 5 years లో తనకి టార్చర్ కూడా చూపించడం జరిగింది అంటున్నారు. సో ఒకసారి తెలుసుకుందాం, మాట్లాడి చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు మ్యారేజ్ అయింది? అక్టోబర్ 2020లో అయిందండి. ఓకే, అంటే అసలు ఎలా ఉండేది హెరాస్మెంట్ మాత్రం, అంటే బాగా చేశారు అంటున్నారు, అసలు ఏం జరిగింది? హరాస్మెంట్ అంటే మామూలుగా ఇబ్బంది పెడుతుంటూ ఉండేదండి డబ్బుల కోసం. అంటే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, మా పేరెంట్స్ నుంచి రావాలి అని అట్లా ఎక్స్పెక్ట్ చేయడం ఉండేదన్నట్టు. మా పేరెంట్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చే వరకు, వాళ్ళు ల్యాండ్ అమ్మి డబ్బులు ఇచ్చే వరకు కూడా ఇబ్బంది పెట్టారు. ఇచ్చారు, ఇచ్చిన తర్వాతకి ప్రాపర్టీ తీసుకున్నాము. తీసుకున్నది కూడా ఆయన పేరు మీద పెట్టుకున్నారు అన్నట్టు. పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే ప్రాపర్టీ ఇప్పుడు నాకు తెలియకుండా, నా కన్సర్న్ లేకుండా అమ్మారండి. అయితే ఈ ఇష్యూస్ అవుతుంటే కూడా ఈ ప్రాపర్టీ కొన్న అతను కూడా మధ్యలో తనకి తెలుసు, తను వచ్చాడు ఇష్యూస్ అవుతుంటే పెద్ద మనిషిలాగా. మరి ఇప్పుడు నేను ప్రాపర్టీలో లోన్ కో అప్లికెంట్ గా నేను ఉన్నాను. నా కన్సర్న్ లేకుండా ప్రాపర్టీ అమ్మాను. నేను నా ఇంటికి వెళ్ళే వరకు కూడా నాకు అమ్మానని నా హస్బెండ్ చెప్పలేదు, అటు వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్పలేదు. ఓకే, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు 5 years అండి. 5 years అవుతుంది. 5 years లో అసలు ఎలా ఉండేవాళ్ళు మీతోటి? ఆ టైంలో మీకు అనిపించలేదా మామూలుగా ఇట్లాంటి బిహేవియర్ ఉంటుందని? బిహేవియర్ అంటే ఇబ్బంది పెడుతూ ఉండేదండి, కానీ అర్థం చేసుకుంటారులే అని అనుకున్నాము. కానీ అది పెరుగుతూ వచ్చింది, ఇంకా పాప పుట్టినాక ఎక్కువైపోయింది. ఓకే, కట్నం అంటే మీరు ఇచ్చిన కట్నం తోటి కూడా తీసుకున్నాము, అట్లానే ఈఎంఐ కూడా మీరు పే చేసామంటున్నారు కదా. సో ఈఎంఐ నేను లాస్ట్ ఇయర్ అంటే నన్ను మరీ ఇంకా ఆ, బాగా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా బాగా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు ఆపేసానండి. వచ్చింది అనరాని మాటలు అంటుంటే అప్పుడు ఆపేసాను 1 year బ్యాక్. అంత ముందు దాకా కూడా నేను ఆయనకు రెగ్యులర్ గా మనీ అమౌంట్ తీస్తుండేది. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత వచ్చారండి మీ దగ్గరకు వచ్చారు? నేను కాల్ చేశానండి, అంటే 7 months కి అట్లా నాతో గొడవ పెట్టుకొని మాటలు ఆపేశాడు. డెలివరీ టైంలో నేనే కాల్ చేసి ఇట్లా డెలివరీ టైం అని చెప్పి రమ్మన్నాను. వచ్చాడు. మళ్ళీ 21st రోజు వరకు గొడవ పెట్టుకొని మళ్ళీ రాలేదు. మళ్ళీ పాపకి 9 months ఉన్నప్పుడు అట్లా వచ్చాడు. సో ఆ టైంలో కూడా ఎట్లా బిహేవ్ చేశారంటే? అంటే తీసుకెళ్లారండి ఒక 20 తర్వాత డిమాండ్ చేయడం జరిగింది. ప్రాపర్టీస్ అని అంటే మామూలుగా అక్కడ మాట్లాడినాక ఏంటి ఆ అమ్మాయిది అని అన్నారు కదా, సరే తన పేరు మీద చేయించేసేయండి, తన ప్రాపర్టీ తనకి ఇవ్వండి అని అంటే చేస్తాము అని అన్నారు. వచ్చినాక మళ్ళీ అక్కడికి హైదరాబాద్కి రాకుండా అక్కడే ఊళ్ళో ఉంచి అక్కడే గొడవ చేసి మనల్ని కొట్టి మళ్ళీ పంపించేశారు. సో ప్రాపర్టీ అయితే అమ్మేయటం జరిగింది. సో మిమ్మల్ని ఏమంటున్నారండి, అంటే ఇంటికి రమ్మంటున్నారా లేకుంటే సో మిమ్మల్ని కూడా ఇంకా? వాళ్ళకి అసలు రమ్మనడం అది ఇది ఏది లేదు. ఇప్పుడు నేను సరే నా ఇంటికి నేను వెళ్తాను అని వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది సమ్ అదర్ పర్సన్ దాంట్లో ఉన్నారు, ప్రాపర్టీ మాకు అమ్మారు. ఆ పర్సన్ కూడా తనకి రిలేటెడ్, తన కింద ఈ అబ్బాయి వర్క్ చేస్తున్నాడు అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఓకే, సో పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించడం జరిగింది. ఏం చెప్పారు పోలీసులు, అసలు ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి? ఇంకా మాట్లాడాలండి. ప్రస్తుతం మనతోటి నిఖిత వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. చెప్పండి, అసలు ఎప్పుడు వీళ్ళ వివాహం అసలు ఎప్పుడు జరిగింది? 2020 సంవత్సరం అక్టోబర్లో అయిపోయింది. పెళ్ళి అయినాక ఒక 6 months 1 year మంచిగా ఉన్నారు. మా బిడ్డ వాళ్ళ అత్త ఎప్పుడైతే సంసారాలు ఏలుపెట్టి డిస్టర్బ్ చేసిందో అప్పటి నుంచి నా బిడ్డ స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నది. అయినా కూడా మేము నా బిడ్డకు చేయాల్సిందని చేసుకుంటూ పోతూనే ఉన్నాం. వాళ్ళకి ఇచ్చిన 36 లక్షల కట్నం ఒప్పుకున్నాం, 2 లక్షల ఆడబిడ్డ కట్నం ఒప్పుకున్నాం. నాకు వాళ్ళ 20 లక్షల రూపాయలు నా దగ్గర ఒక 10 నెలలు ఉంటే వాళ్ళకి 3 లక్షల వడ్డీ అయితే వడ్డీ 3 కలిసి వాళ్ళు దీపావళి బండి కట్నంతో సహా కలిసి 24,10,000 అన్ని ఆన్లైన్ ద్వారా బిల్డర్ కంది శ్రీనివాసరెడ్డి మా తమ్ముడు వరంగల్ ఆయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళకు డబ్బు మీద ఆశ పుట్టి అప్పటి నా బిడ్డ సెపరేట్. ఈలోగా నా బిడ్డ కన్సీవ్ అయింది. కన్సీవ్ అయితే హాస్పిటల్ ట్రీట్మెంట్కి వస్తే డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే ఇంటికి తీసుకొచ్చుకున్నాం. అప్పటి నుండి తనను చూడాలి 700 మెడికల్ చెకప్ కోసం వచ్చిండు. హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ తీసుకొచ్చిండు. కార్లో నేనే చెక్ చేసిన, నా భార్య తీసుకెళ్ళిపోయిండు. చెక్ చేసి నా బిడ్డ కొట్టి తీసుకొచ్చి నా దింపేయండు. దింపేయడానికి సపరేట్గా మేము బెడ్ రెస్ట్ అని ఇక్కడే ఉంచినాక తను డెలివరీ అయినా వచ్చిండు. వచ్చి చూసిండు. ఆ పాప 9 నెలల వచ్చేదాకా
రాలేదు పాప ముఖం చూడలేదు. ఓకే, పెళ్ళైన దగ్గర నుంచి ఎలా ఉండేవారండి మామూలుగా? అంటే చిన్న చిన్న గొడవలు కూడా అవుతుండే అన్నట్లుగా కూడా. చిన్న గొడవ అంటే వాళ్ళ అమ్మ చెప్పి కూడా పోయేది. వాళ్ళ అమ్మకు డబ్బు ఆశ ఎక్కువ, డబ్బు పిచ్చి ఎక్కువ. వాళ్ళ ఆవిడకి డబ్బు పిచ్చి ఎక్కువ, వాళ్ళ ఆవిడ భర్త డబ్బు పిచ్చి ఎక్కువ. అసలు ఎంత పంచాయతీ కేంద్రీకృతం అయింది వాళ్ళ ఆడబిడ్డ భర్త దగ్గర నుంచి కేంద్రీకృతం అంటే దీనికి అంత నాయకుడు ఆయనే. వాళ్ళని అందరినీ మూవ్ చేసేది ఆయనే. ఓకే. నా బిడ్డ నిమిషపడడం కారణం కూడా ఆయనే. కాకపోతే ఆయన కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. ఓకే, మామూలుగా ఇప్పుడు పాపకి డెలివరీ అయినప్పుడు వచ్చారా, ఇంటికి వచ్చారా? బా బాలసాలకు వచ్చింది. బాలసాలకు వచ్చి పెద్ద పంచాయతీ చేసిపోయింది. ఉమ్. పొద్దున రావాల్సిన మనుషులు బాలసాల అంటే స్నానం చేస్తారు పాపకు. పొద్దున స్నానం చేయాల్సిన తల్లి సాయంత్రం 4 గంటలకు వచ్చి బాగా తాగొచ్చి పంచాయతీ పెట్టుకొని ఇల్లంతా రచ్చ చేసిపోయింది. ఎప్పుడైతే పోతే వాళ్ళు చిల్లర కాదు ఉన్నాం. ఈ మధ్యలో డెలివరీకి వచ్చినాక గొడవ పెట్టుకుంటే ఒక నెల 10 రోజుల కింద వీళ్ళు నర్సపల్లిలో పంచాయతీ చేసినాం. ఓకే. పంచాయతీ చేస్తే ఆడ పంచాయతీ చేసినాక ఇప్పుడు ఈ మా అల్లుకి నౌకరు ఇచ్చిన అబ్బాయి ఆడికి వచ్చి పంచాయతీ చేసిండు. ఆయన పెద్ద మనిషి ఆయన ఇప్పుడు ఈ ఇల్లు కొన్నాను చూపిస్తున్నాడు. ఓకే, మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ వార్త? మాకు ఇప్పుడు ఖచ్చితంగా తెలిసింది. మా ఇల్లు మాకున్న ఓకే. 30 తారీఖు మాకు రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు చెప్తాను అరే మా ఇల్లు నచ్చినాము, మా అల్లుడు మా బిడ్డ తీసుకపోతే మీరు అసలు మీరే వాళ్ళ ఇంట్లో ఉండడానికి మేము కట్నం కింద 5 ఎకరాల భూమి మీద నా బిడ్డ గురించిన ఇల్లు ఓకే. అని చెప్పి మొత్తం వల్ల కట్నం పైసలు 38 లక్షలు ఆవిడ కట్నం 2 లక్షలు కలుపుకొని 38 లక్షలు చెప్పారు. నేను 45 లక్షలు మొత్తం వాళ్ళకి అప్పచెప్పింది. అయినా ధనధారంగా నా బిడ్డను టార్చర్ పెట్టారు. ఈ పాప ఏంటండి కన్న తండ్రి అంటే వాళ్ళు పాప చిన్న జంతువులకు కూడా అర్థమవుతుంటది. ఈఎంఐలు కూడా పే చేశారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటాను కూడా చెప్తున్నారు. జాబ్ వస్తుంది 60,000 70,000 చాలా వస్తుంది. ఆ అబ్బాయికి 20,000 30,000 తలకట్ట ఎక్కువ రావు. ఆయన ప్రొఫెషనల్ కోర్స్ ఏం కాదు, ఎంఎన్సీ కంపెనీ కూడా కాదు. అయినా నేను ప్రైవేట్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఎంఎన్సీ కంపెనీ అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తను బయటికి పోయి పని చేయలేకుండా ఇతనితో అడ్జస్ట్ కాకుండా హింస పడకుండా టార్చర్ పడకుంటే ఇక మళ్ళీ మొన్న పంచాయతీ పెద్ద మనుషులకు చెప్పినాక తీసుకుపోయినా. తీసుకపోతే కొడితే మళ్ళీ తీసుకుపోయినా. ఇక నేనే ఉంచుకున్నా. ఇక బిడ్డ నువ్వు పోతే చచ్చిపోతావు, ఇక వద్దు బిడ్డ అని చెప్పి తీసుకొచ్చి ఓకే, ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? తన మీద తన పేరు మీద ప్రాపర్టీ తన మీకు రావాలి. బంగారం కూడా 20 తులాల బంగారం పెట్టినా. ఓకే. ఒక్క తులం కూడా లేదా మేము వచ్చిన బంగారం ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే హస్బెండ్ ఏమంటున్నారు? హస్బెండ్ ఏమంటే నాకు 1.5 year కలిసి నాకు కాంటాక్ట్ లేదంటే 5 నెలలు తీసుకపోవాల్సిందే కదా డెలివరీ అయ్యాక. నువ్వు ఎందుకు తీసుకోపోలే? నీకు ధనతా ఉండే కదా తీసుకపోయింది. మేము వద్దన్నావా? మా బిడ్డ పంపమన్నావా? ఆడపిల్లని ఇచ్చి సంసార జీవితానికి ఇస్తాం కదా. మా ఇంటికి కలిసి వస్తుంది, రేపు మా ఇంటికి ఒక్కళ్ళు వస్తుంది. మేము కనతల్లికి చూసుకోవాలి కదా. సో ఇల్లు అయితే అమ్మేశారు, మరి మేడం అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే రమ్మని కానీ ఏమన్నా చెప్పడం కానీ చేస్తున్నారా అంటే? ఇప్పుడు నా బిడ్డ ఆడికి పోయినట్టు దాన్ని చంపేస్తాడు, సందేహం లేదు. అది సైకో వ్యవహారాలు ఆయనకు. అబ్బాయికి ధనం మీద తప్ప వ్యవహారం సాంసారిక జీవితము మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి స్టేటస్ తెచ్చుకోవాలి ఆలోచన లేదు. ఏమైనా డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు తన దగ్గర 10 లక్షల దాకా ఉన్నాయి. ఏది మెటీరియల్ మీద కాంచి అవన్నీ తనకే ఉంది. 1 రూపాయి కూడా మాకు ఏదో అడిగిపోదు. మేము అడగం. పెళ్లికి ముందు కూడా 2 years జాబ్ చేసినా కూడా మా ఇంట్లో 1 రూపాయి పెట్టాను నేను పంపించాను. మా డబ్బు కావాలి, ఇంకేమైనా ఇస్తావు, ఇంటికి ఇంకేమైనా ఇస్తావు. ఇప్పుడు మాకు కొన్ని ఇట్లా ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లలో ఏమైనా ఇస్తాను ఆశతో నా బిడ్డని టార్చర్ పెడతాను. ఇప్పుడు పోలీసు వాళ్ళు నా బిడ్డ విషయం స్పందించి నా బిడ్డకి న్యాయం చేయాలని కోరుతున్నాను. అసలుకి ఇప్పుడు డిమాండ్స్ ఏంటి? అసలు మీరు ఏమవ్వాలి, ఏం కోరుకుంటున్నారు? అట్లానే అసలు ఎలా ఉండేది మీతోడు కూడా? మా ఇంటికి రాకపోయేది నాన్న. ఆయన రాలే, ఫోన్ చేయలే, ఒక్కనాడు ఆ బిడ్డను కూడా చూడరాలే. ఓకే. ఆ పాప ఇప్పుడు అంటే 40 లక్షల వరకు ఇచ్చారంటున్నారు కదా, అయినా సరిపోలేదంటారా? అంటే ఇంకా ఇప్పుడు మా మనవరాలు నౌకరు చేస్తా అంటే ఏమైంది కదా అంటే మా మనవరాలు 2 సంవత్సరాలు దాని చాలిటీ ఇచ్చింది. మేము వరకట్నం ఇచ్చినాం. ఇచ్చినాక ఇప్పుడు ఏమంటాడంటే ఈమెం చేసింది మళ్ళీ మా ఇంటికి డెలివరీ తీసుకుపోయినాం. తీసుకుపోయినా కానిచ్చి ఇది సాల్ట్ ఇస్తలేదు. ఇక ఇయ్యకుంటే ఇయ్యాలి, నాకే ఇయ్యాలి అనిగో ఇది పంచాయతీ పెట్టి మా ఇంటికి రాలే, ఫోన్ చేయలే, భార్యతోటి మాట్లాడలే, ఒకనాడు బిడ్డను చూడాలి. ఇప్పుడు 11వ నెల బిడ్డకు. ఈ 11 నెలల నుంచి పాపను చూడడానికి కూడా రాలేదమ్మా? ఓకే. సో అసలు కాల్ చేస్తుంటే ఏం చెప్తున్నారు? ఇక మేము కాల్ చేస్తాం ఇంకా మొఖానికి ఇవ్వాలని చేస్తలే. సో అంటే అసలు తను వచ్చి మాట్లాడడం కానీ పాపను కూడా చూడడం కానీ, మరి ఇప్పుడు పాప పుట్టింది కదా, పాపను కావచ్చు. సో అట్లానే మేడం ఏమంటున్నారు అంటే ఇంటికి రమ్మంటున్నారా? సో ఇల్లు అమ్మేశారు కదా, మరి మాకు ఇల్లు అమ్మేది తెలియదు, వాడు మా ఇంటికి వచ్చేది తెలియదు. మా ఇంటికి రానే రాలేదు. మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఈ వార్త? ఇల్లు అమ్మేశారు వచ్చినాం ఇప్పుడు వచ్చినాకే తెలిసింది. ఇక్కడికి వచ్చినాం మేము. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటాపా, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటా అని మా మనవరాలు తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చే వరకు తాళం పెట్టున్నది. ఆ ఇల్లు కొన్నానన్నోడు
ఆ ఇంట్లో ఉన్నాడు. ఓకే మరి అత్త మామలు ఏమంటున్నారమ్మా వాళ్ళే లేరా అత్తున్నది, అది దొంగ ఉండే. ఓకే ఏమంటున్నారు ఏమంటున్నారు నారాయణ, అది రాకేసే ఒక్కనాడు కోడలు చూసింది సైసింది రే, ఇన్ని మంచిలు పోసింది రే. ఎప్పటి పంచాయతీ ఏదన్నోటి అంటనే ఉంటది వాళ్ళ అత్త. వీడింతకు ఓకే అంటే పెళ్ళై 5 years అవుతుంది అంటున్నారు కదా, సో ఈ 5 years లో తన్ని టార్చర్ పెట్టడం, సో ఇలాంటి అప్పుడు అంతకు ముందు మీతో చెప్పడం జరిగిందా? ఇగో నాన్న ఇజ్జతదారులే బేయిజ్జదారులే అన్ని చెప్పుకుంటావా నాన్న? ఓకే చేసుకున్నోడు మంచోడు కావాలి. ఏందంతా వాడు సాడిస్ట్ అంటే సాడిస్టు. ఇక నువ్వు అంతకంటే ఎక్కువ అసలుకి మీరు 40 lakhs వరకు కట్నం ఇచ్చారంటున్నారు, సో అయినప్పటికీ ఎందుకని అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే cash అట్లా? ఇంకా కావాలని ఉన్నదేమో ఆయనకు. మేము ఒప్పుకున్న దానికంటే ఇంకా 4-5 లక్షలు ఎక్కువనే ఇచ్చినాం. ఓకే సో అసలుకి మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 5 years అవుతుంది అంటున్నారు, సో ఈ 5 ఓకే సో అప్పటి నుంచి వేధింపులు కూడా ఇట్లా పెట్టడం లాంటి తెలియనే మా అమ్మాయి పెద్దగా సర్దుకుపోయింది, సర్దుకపోవడం ఇక్కడ దాకా తప్పు. ఓకే ఇప్పుడు ఏంటి అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఇల్లు లేదు, ఆ ఇల్లు మేము ఇస్తే తీసుకున్నారు డబ్బులు. సో ఇది పరిస్థితి. అయితే ఇక చూడాలి వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి రెస్పాండ్ ఉంటుందో. సో కెమెరామ్యాన్ మధు తోటి జాకిర్ హుసేన్.